అలాగే ఏదైనా డిపార్ట్మెంటల్గా ఇష్యూస్ మాట్లాడుకుంటుండేవాళ్ళు. సార్ తోటి బాగా పరిచయం. ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అనంతపురం సంబంధించింది వచ్చినప్పుడు నాతో మాట్లాడటము, నేను ఏదైనా విషయం మాట్లాడటం, అప్పుడు ఆ రకంగా మాకు పరిచయం కాస్త బాగా వ్యవసాయ శాఖలో తెలుసు. కానీ సార్తో ఆ రకంగా అనుబంధం పెరిగింది. ప్రధానంగా నేను సార్ చూసినప్పుడు ఇప్పుడు ఒక చిన్న హిస్టరీ లాగా చదువుకుంటూ వచ్చాను. వారి అమ్మాయి చిన్న అమ్మాయి అనుకుంటాను, చాలా ఒక మిర్రర్ లాగా సార్ గురించి చెప్పేటప్పుడు పెద్ద అమ్మాయి. ఓకే, అంటే సార్ యొక్క డెడికేషన్ని చెప్పినప్పుడు ఒక రకమైనటువంటి అనిపించింది. అంటే వీఆర్ డిపార్ట్మెంట్లో చాలా మంది ఇప్పుడు ఈ మధ్యకాలం రిటైర్ అవుతూ వస్తున్నారు. ఈరోజు కూడా ఒక ఎఫ్టీసీలో ఒక 1 ఆఫ్ మై కొలీగ్ ఆఫీసర్ రిటైర్ అయ్యారు. అట్లాగే ఈరోజు సార్ కూడా అంటే కమిటెడ్నెస్, డెడికేటెడ్, అంటే ఆ యొక్క అంకిత భావం ఉన్నటువంటి ఆఫీసర్లు కొద్దిగా ఉన్న వారిలో మన విశ్వనాథ్ రెడ్డి సార్ కూడా చాలా ఒకరని గట్టిగా చెప్పగలను నేను. ఆ 2 సంవత్సరాలు మేము అక్కడ పనిచేసినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఎంక్వైరీస్తో చేయాల్సి వచ్చేది. అప్పుడు సారు చాలా విస్తృతమైన కోస్తాలో పనిచేసి వచ్చారు. తర్వాత ఇక్కడ పనిచేశారు. తర్వాత అక్కడి నుంచి చిత్తూరులో పనిచేసిన, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వారి అనుబంధం అట్లాగే ఉండేది మాకు. ప్రధానంగా వాళ్ళని చూసింది ఏమంటే, వీళ్ళందరూ పిల్లలు చెప్తూ ఉంటే మళ్ళీ మాకు కూడా గుర్తొస్తుంది. అంటే వారి యొక్క కమిట్మెంట్ ఏదైనా అంటే విషయాన్ని పూర్తి చేయాల్సి వస్తే దాన్ని పూర్తి అయ్యేంత వరకు పూర్తి బాధ్యతతో చేసుకుంటూ వెళ్ళడము. సో వ్యవసాయ శాఖలో నిరంతరం ఎంత సేవ చేసినా కూడా దానికి తరిగేదంటే ఉండదు. సో వారి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఉదయం ఒక ఫోన్ కాల్, మధ్యాహ్నం టెలికాన్ఫరెన్స్, తర్వాత ఇంకో మీటింగ్ ఎప్పుడు దొరుకుతారా అని చెప్పేసి ఆల్మోస్ట్ ఏదైనా స్కిప్ అయిపోయే పరిస్థితి తప్పితే సార్ లాంటి వారికి ఇంకా ఏదో కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంటూనే ఉంటుంది. సో పర్టికులర్గా కోయలకుంట లాంటి డివిజన్లో ఎక్కువ ఇక్కడ రైతులు పూర్తి అవగాహన వారు కాబట్టి, సొంత ప్రాంతం అంటున్నారు కాబట్టి ఎక్కువగా సేవలు అందించినట్టు తెలుస్తూ ఉంది. సో వ్యవసాయ శాఖలో పూర్తిగా అనుబంధంతో ఉన్నప్పటికీ సార్తో ఎక్కువ మీటింగ్లకు వచ్చినప్పుడు, ప్రోగ్రాంకి వచ్చినప్పుడు బాగా కలిసి వారితో చూసేవాళ్ళం. సో ఆ ఉన్నటువంటి 15 రోజులు మేము హైదరాబాద్లో ఇద్దరు కలిసి ఒక రిపోర్ట్ కోసం కూర్చోవాల్సి వచ్చేది. వీ స్టేడ్ ఇన్ ద సేమ్ రూమ్. మేము అప్పుడు సార్ వాళ్ళ రిలేటివ్స్ హైదరాబాద్ ఉండేవారు అనుకుంటాను. సో చాలా వరకు కూడా కుటుంబ విషయాలు అయితేనేమి, వ్యక్తిగతంగా వారి క్రమశిక్షణ అయితేనేమి చాలా వరకు దగ్గరగా చూశాను నేను. తర్వాత కోయిలకుంట్ల అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చిన తర్వాత నేను ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్నప్పుడు ఒక 2 విషయాల గురించి మీటింగ్కి వచ్చాను. వచ్చినప్పుడు వారి యొక్క అనుబంధం ఎలా ఉండదంటే, ఆ మీటింగ్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ నేను తిరిగి వెళ్ళేటంత వరకు మాతోటే ఉండి పొలాలు తిరగడం అయితేనేమి, రైతులతో కలిసి మాట్లాడడం అయితేనేమి, అంటే ఒక మిత్రుడికి ఎలాంటి ఆహ్వానం ఇచ్చి ఆతిథ్యం ఇవ్వాలనేటువంటిది చాలా దగ్గరగా చూశాను. అంటే సార్ నాకు చాలా సీనియర్ అయినప్పటికీ కోయిలకుంట్ల డివిజన్కి వచ్చినప్పుడు వాళ్ళ వ్యవసాయ అధికారులతో వారు వచ్చి ఈ శక్నవరం గ్రామం అక్కడికి వచ్చి చాలా సాయంత్రం వరకు ఉండి వెళ్ళడం ఒకటి నాకు అక్కడే అది స్టిల్ ఐ రిమెంబర్ దట్ డే. రెండవది, అప్పుడు ఒక ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కూడా జరిగింది. ఆ రోజు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి పూర్తిగా ఆ రోజు అన్ని తన యొక్క పూర్తి సహాయ సహకారం తన సిబ్బంది అందరూ కూడా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కోసం చేశారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యు సార్ ఫర్ యువర్ అప్పుడు గైడెన్స్ అయితేనేమి, మీ డివిజన్ మన డివిజన్కి వచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటి పూర్తి సహకారానికి అయితేనేమి. తర్వాత ఇప్పుడు అమ్మాయి మాట్లాడుతుంటే తెలుస్తుంది సార్ బాగా వ్యవసాయం మీద ఇంకా కూడా రిటైర్ అయిన తర్వాత ఫామ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి. అది కూడా ఆ అమ్మాయి కూడా చెప్పింది. అంటే ఎలాగూ రసాయన రహితం, అంటే ఎరువులు లేకుండా, పురుగు మందులు లేకుండా చేస్తున్నారు మా దగ్గర అన్ని అలాంటి విషయాలు వాడుతున్నాం కాబట్టి తప్పకుండా మేము కూడా వస్తాం సార్ ఎప్పుడైనా పిలిస్తే. ఎందుకంటే అలాంటి రాబోయే కాలంలో ఎక్కువ కూడా అలాంటి వ్యవసాయానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి సార్ దాంట్లో భాగస్వామ్యం తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను వస్తాను రాలని అనుకునే రోజు ప్రోగ్రామ్కి వచ్చిన రోజు నాకు మంచి విషయం కూడా తెలిసింది. సార్ ఫామ్ చేస్తారు కాబట్టి, అది కూడా ప్రకృతి వ్యవసాయం ఫామ్ చేస్తారు కాబట్టి తప్పకుండా మన అటాచ్మెంట్ ఇంకా కూడా కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను. సో అందరు కూడా చాలా విషయాలు చెప్పారు. సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ. అంటే సారు చాలా మందికి కూడా ఏం అనిపిస్తుందంటే, నాకు ఏం లేదు, వాళ్ళు ఎలాగైనా చేసుకుని పోనేటువంటిది ఉంటుంది. ఒక లీడర్ అంటే ఎలా ఉండాలని అబ్దుల్ కలాం గారు చాలాసార్లు చెప్తుంటారు, మీరు వింటారు కూడా. అంటే ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు లీడర్ వాడు ముందుండాలి, సక్సెస్ వచ్చినప్పుడు వెనుకుండాలి. ఏదైనా విజయం సాధించినప్పుడు నువ్వు చెప్పుకోవాలి వాళ్ళని, వాళ్ళైనప్పుడు ముందుండి చెప్పుకోవాలని. అట్లా తనకున్న సిబ్బంది ఏ ఇబ్బంది వచ్చినా, తన సిబ్బందికి ఏ ఇబ్బంది వచ్చినా ముందున్నవాడు మాత్రమే ఖచ్చితంగా నాయకుడు ఎత్తాడు. అలాంటివి వీళ్ళు వ్యవసాయాధికారులు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఏమంటే, సార్ కొద్దిగా కఠినత్వం ఉన్నా సరే దాంట్లో వారిని మంచి దారిలో నడిపించాలన్నప్పుడు అలాంటి పద్ధతి పాటించాలని చెప్పేసి నాకు బాగా అర్థమవుతుంది. సో వీఆర్ ఆల్ ఆఫ్ ఆర్ మిస్సింగ్ యువర్ ఇంపార్టెంట్ అండ్ డెడికేట్ ఆఫీసర్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్.
కానీ సార్ బట్ ఎక్కడ కూడా రిటైర్ అయినటువంటి ఛాయ కనిపించట్లేదు కాబట్టి ఇంకా కూడా మీరు ఎక్కడున్నా కూడా ఈ జిల్లాలో ఉంటారు కాబట్టి మీ సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటున్నాను సార్. నేను చాలాసార్లు ముందు కూడా చెప్పేవాళ్ళం మనందరికీ ఒక అగ్రి సర్వీస్ సెంటర్ మనం పెట్టుకోవచ్చు. చాలా మంది సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఇక్కడ చూస్తున్నా నేను, దే ఆర్ ఆల్ హ్యావింగ్ వెరీ ఎక్స్టెన్సివ్ సర్వీసెస్ ఉన్నాయి మనవి. అట్లాగే ఈ డివిజన్ కానీ ఎక్కడైనా కానీ ఈ సర్వీసెస్ని మనం స్టిల్ రిటైర్మెంట్ ఈజ్ ది వన్ జనరల్ సెషన్ అది. ఉద్యోగం చేద్దాం, ఉద్యోగం అయిన తర్వాత ఇంకా సర్వీస్ చేయాల్సిన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టచ్చు. స్టిల్ యూ ఆర్ లుకింగ్ ఎనర్జీ అండ్ ఎనర్జెటిక్ సార్. సో తప్పకుండా సార్కి దీని మీద నా భావాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో వ్యవసాయం రైతు కుటుంబాలకైతే మీ సిబ్బందికి అయితే అన్ని రకాల సూచనలు సలహాలు అన్ని ఇస్తారని, అలాగే ఇంకో మాట కూడా విన్నాను, కుటుంబ పరంగా సారు ఎంతో వారికి చేదోడు వాదుడుగా ఉన్నారు కుటుంబ సభ్యులందరికీ. ఇది చాలా గొప్ప లక్షణం. ఈ మధ్య కాలంలో మాకేం వచ్చింది లేనటువంటి భావన ఎక్కువగా పెరుగుతున్న ఈ రోజుల్లో కుటుంబ సభ్యులందరూ ఇంకా బాగోగులు చూసుకోవాలి, అప్పుడు మనం మంచిగా ఉంటామనేటువంటి గొప్ప ఆలోచన రావడం చాలా మంచిది. ఈ మాటలందరి ద్వారా వింటున్నప్పుడు అంత డెప్త్గా ఈరోజు సమయ సందర్భంగా కూడా విన్నామేమో. సో మరి తప్పకుండా మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. సో భవిష్యత్తులో కూడా మీ యొక్క వ్యవసాయ సూచనలు సలహాలు ఇవన్నీ కూడా అందరితో పాటు కూడా ఇక్కడ వారికి అందరికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంతమంది ఇక్కడ సమావేశమయ్యారు. సో సందర్భంగా మీకు శేష జీవితం అంతా కూడా చక్కటి భగవంతుడు ఆయురాలు అశ్చర్యాలు ఇవ్వాలని, అలాగే మా అమ్మ కూడా చెప్పింది అట్లాగే మేడం గారు కూడా మీకు ఎంతో సహాయకారిగా ఉంటారు కాబట్టి భవిష్యత్తులో కూడా we wish you sir, we wish you very happy and prosperous and healthy retired day. ఈ ఇంత చక్కటి ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇందాక వాళ్ళ అల్లుడు వంశీ గారు చెప్పినట్టు మనకైతే అర్థమైంది, కానీ వాళ్ళ కూతురు కూడా ఏం తాతయ్య నువ్వు సన్ను పోయిన తర్వాత వస్తావు, సన్ను రాకముందే వెళ్ళిపోతావు అని చెప్పేసి ఒకటి క్యాప్షన్ ఒకటి పెట్టింది. అది అక్షరాల నిజమే. పాపం అమ్మాయి నిద్రపోయిన తర్వాత వస్తాడు పాపము, అబ్బాయి లేచేసరికి మళ్ళీ కోయిలకుంటలో ఉంటాడు. పాపం చిన్నపిల్లలు కదా, ఇట్లా ఆ రకంగా చెప్పారు వాళ్ళ ఇబ్బందిని. తర్వాత వచ్చేసి మన నంద్యాల రైతు శిక్షణా కేంద్రము ప్రస్తుతము డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ డిడిఏ గారు విల్సన్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సార్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా మన ప్రీతమ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీమతి ఉమామేశ్వరమ్మ గారు, సన్మాన గ్రహీత విశ్వనాథ్ రెడ్డి దంపతులు, తర్వాత ముఖ్యంగా మన వ్యవసాయ శాఖకు పెద్ద దిక్కైనటువంటి అల్లూరి భాస్కర్ రెడ్డి గారు, అట్లాగే ఈ సమావేశానికి విచ్చేసిన డివిజన్ స్థాయి వ్యవసాయ అధికారులు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ ఈ డివిజన్కు సంబంధించిన అధికారులు, విశ్వనాథ్ రెడ్డి గారి వారి సతీమణి గారి రక్త సంబంధికులు, బంధువులు, పిల్లలు, సోదరులు, విలేకరులు అందరికీ కూడా నమస్కారం. విశ్వనాథ్ రెడ్డి గారు నేను ఒకే యూనివర్సిటీలో వేరే వేరే కాలేజీలో చదువుకున్నా. ఆయన మాకు అగ్రికల్చర్ బిఎస్ఓ సీనియర్. అక్కడ మాకు టచెస్ పెద్దగా లేకపోయినా తర్వాత వారు వివిధ శాఖల్లో పనిచేశారు. ఫారిన్ సర్వీస్ కూడా చేశారు, విజిలెన్స్ కూడా చేశారు. ఈ జిల్లాకు వచ్చినప్పటి నుంచి మా పరిచయం తరచుగా కలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గత 10 నెలలు ఆ వ్యవసాయ శాఖకు ఒక పరీక్ష అని చెప్పచ్చు. సెప్టెంబర్ నుంచి మే వరకు కూడా నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొత్త పథకాలు, గతంలో వ్యవసాయ శాఖకు ఎన్నడూ పరిచయం లేని పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు నేను జాయింట్ డైరెక్టర్గా ఉన్నాను. ఆ సమయంలో నేను విశ్వనాథ్ గారితో మరీ ఎక్కువగా టచెస్ నాకు ఏర్పడ్డాయి. జిల్లాలో 11 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు. 11 డివిజన్స్ నుంచి సమాచారం తెప్పిస్తుంటే తప్ప జాయింట్ డైరెక్టర్ గారికి పూర్తి అవగాహన ఉండదు. సో ఉదయం లేవగానే నేను 11 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్తోనూ వివిధ సమయాల్లో రోజుకు ఒకసారి, వీలైతే 2 సార్లు కూడా మాట్లాడారు. దాదాపు ఫోన్లలోనే ఒక 2 గంటల టైము నాకు ఖర్చు అయితే ఉండేది. ఈ మే నెల వరకు, సెప్టెంబర్ నుంచి విశ్వనాథ్ రెడ్డి గారిలో ప్రత్యేకించి నేను గమనించింది ఏంటంటే ఆయనకున్న ఇన్డెప్త్ నాలెడ్జ్ విత్ రిగార్డ్ టు హిజ్ డివిజన్. తన డివిజన్లో ఉన్న మండలాల్లో ఆ రైతుల పరిస్థితి, వేసే పంటలు మీద పూర్తి స్థాయి అవగాహన వారికి ఉంది. ఉదాహరణకు రైతు భరోసా కేంద్రాల్లో
మనము ఎరువులు కూడా బుక్ చేయొచ్చు విశ్వనాథ్ గారని నేను అన్నప్పుడు ఆయన ఒక నేకెడ్ ఫ్యాక్ట్ చెప్పారు. సార్ ఇక్కడ శనగ ఎక్కువ అలవాటు, నేరుగా షాపులకు వెళ్ళి ఎరువు తీసుకొని ఆ ఎరువును అక్కడి నుంచే ట్రాక్టర్స్ లో తీసుకెళ్లి నేరుగా పొలంలో వేసి విత్తనం తప్ప దాన్ని తీసుకోవడం, మళ్ళీ దించుకొని ఇంట్లో నిలవ పెట్టుకోవడం, మళ్ళీ వేసే రోజు దాన్ని మళ్ళీ బండి మీద దీన్ని ఎక్కించుకొని ఇంత టైం ఉండదు సార్ రైతు. కానీ ఒక గ్రౌండ్ లెవెల్ ట్రూత్ చెప్పారు. నాకు ఏ ఏరియా నుంచి అటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, అది వాస్తవమే. వార్ ఫుడింగ్ బేసిస్ మీద ఇక్కడ బెంగాల్ గ్రామం సోయింగ్ జరుగుతాయి. సో అప్పటికప్పటికే ఇన్పుట్స్ అన్ని సేకరించి ఫ్రెష్ గా అప్పటికల్లి డైరెక్ట్ గా పొలం దగ్గరికి వెళ్ళి ఆ విత్తనం కానీ ఎరువు కానీ విత్తేస్తారు అన్న విషయం నాకు వారు చెప్తే తప్ప తెలియలేదు. ఇంకోటి విశ్వనాథ్ రెడ్డి గారిలో నేను గమనించింది ఏంటంటే ఆయనకున్న సబ్మిసివ్నెస్. నాకు అనిపించింది మన పైడికాలను గౌరవిస్తే అంతకు రెండింతల గౌరవము మన కింద ఉన్న వారి నుంచి మనం పొందగలుగుతాం. నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ పర్సనల్లీ నా సీనియర్ రెడ్డి విశ్వనాథ్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి అందరూ కూడా. వెన్ వీ ఆర్ గోయింగ్ టు రెస్పెక్ట్ అవర్ సుపీరియర్స్, వీ కెన్ గెట్ ద సేమ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అవర్ సబార్డినేట్స్ ఆల్సో, అఫ్ కోర్స్ ఇన్ డబుల్ ఆల్సో. తర్వాత వారి కింద ఉన్న స్టాఫ్ వాళ్ళు మేనేజ్ చేసే విధానం, వారి కూడా నాలెడ్జ్ ని ఇంపార్ట్ చేసే విధానం. దాదాపు 5 మండలాలు మన దగ్గర ఉన్నప్పుడు 5 మంది అగ్రికల్చర్ ఆఫీసర్లు మన చేతిలో ఉన్నప్పుడు పలానా ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసి పెట్టుకోండి, ఇది ఏ క్షణానికైనా జేడీ ఆఫీస్ అవసరం రావచ్చు అన్న మంచి ఫీడ్బ్యాక్ ఏఓస్ కూడా ఇచ్చి నడిపించారు. ఒక రకంగా ఇది చాలా క్లిష్టమైన ఏరియా. కోయిలకుంట్ల డివిజన్ అంటే చాలా క్లిష్టమైన ఏరియా. ఫార్మర్స్ కూడా చాలా ఫ్రాంక్ అండ్ ఫ్రీ, చాలా ఫ్రాంక్ ఇక్కడ ఫార్మర్స్. ముఖ్యంగా మాట అందుకే రేనాడ్ అంటారు. సాధారణంగా ఈ బెల్ట్కు మంచి అనుభవం ఉండి వర్క్ ఓరియంటెడ్ డెడికేషన్ ఉంటే తప్ప అసిస్టెంట్ డైరెక్టర్స్ గా రావడం అంత సామాన్యమైన విషయం కాదు. ఆఫ్ కోర్స్ ఇది ఒక సింగిల్ క్రాప్ ఏరియా అయినప్పటికీ కూడా రైతుల ఫ్రాంక్నెస్ ను, రైతులకు ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంది. ఇన్డెప్త్ చాలా నాలెడ్జ్ ఉంది ఈ ఏరియాలో ఫార్మర్స్. ఓసారి కర్నూలుకు అవతల ఉన్న దాదాపు ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఏరియాకు రైతులకు శిక్షణ ఇద్దామని వెళ్ళారు. మా దురదృష్టం ఆ రోజు రైతులందరూ కూడా ఆ టైంలో ఉండరు. అక్కడ ఉన్న మా ఆఫీసర్లు నాకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈవినింగ్ 5 అయితే కానీ రైతులు రాదు. అప్పుడు మధ్యాహ్నం 2 గంటల టైం. నేను ఇట్లా టైం చాలా 3 గంటలు అర్థం కాదు. అక్కడ ఉన్న ఫార్మర్ ఫెసిలిటేటర్స్ ఇప్పుడు తీసేది ఆయన ఫోన్ చేశాను. సార్ ఇంట్లో వాళ్ళు బాగలేకపోతే కర్నూలు వైద్యశాలకు వచ్చాను, నేను 4 గంటల వస్తాను సార్, మీరు మా ఇంట్లో కూర్చోండి అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఎవరు లేకుండా దిగిన దగ్గర కూర్చోబెట్టాను. నాకు బోర్ కొట్టేసి నేను నా వెంట ఉన్న 2 అసిస్టెంట్స్ పొలాలు చూద్దాం పని వెళ్ళాం. చూస్తే ఒకే ఒక బిట్టు, ఒక 40 ఎకరాలు ఉంది శనగ. ఒక పెద్ద ఆయన కారు ఆపుకొని తిరుగుతున్నారు ఆ బెల్ట్ అంతా. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఇంటరాక్ట్ అయ్యారు. 3 భాగాలుగా ఉంది. ఏమిటంటే అంటే ఇది చాలా పలసగా ఉంది, అది కొంచెం చిక్కగా ఉంది, ఇంకోటి అసలు భయంకరమైన చిక్కగా ఉందంటే మా 3 అన్నదమ్ముంది సార్. నిర్దేశించిన మొక్కల సంఖ్య లిమిటెడ్ చేసుకుంటే వచ్చిన కొమ్మలు రెమ్మలు ఎంత పొడుగున్నాయో చూడండి. చిక్కగా వేసింది అక్కడక్కడ ఉన్నాయని కాయలు అయితే ఈ నాలెడ్జ్ అంతా ఇది మాది కాదు. అక్కడ నాలెడ్జ్ సార్ ఎక్కడ అది కోయిలకుంట నాలెడ్జ్ సార్. శనగంటే కోయిలకుంటే అంత నాలెడ్జ్ ఉన్న ఆ రైతే కోయిలకుంట రైతులను మెచ్చుకున్నాడు. అక్కడ ఆయన పేరు నాకు గుర్తుంది, సమ్ రెడ్డి. సో ఎక్కడైనా విలేజ్ వెళ్ళినప్పుడు కూడా హైలీ ఇంటరాక్టెడ్ ఫార్మర్స్, చాలా ఇన్ డెప్త్ ఇంటరాక్ట్ అవుతారు మాతో. వాళ్ళ నుంచి నేర్చుకునేది చాలా ఉంది. ఇంత డెప్త్ ఉన్న ఏరియాలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం అది చాలా గొప్ప విషయం. ఇందాకే చెప్పాను, మా భాస్కర్ గారు, అబ్దుల్ భాస్కర్ గారు స్వయం రైతు శాస్త్రవేత్త. ఒకసారి వాళ్ళ ఊర్లోనే ట్రైనింగ్ పెట్టారు. ఆయన వేసే ప్రశ్నలకు అసలు దిక్కు తెలియలేదు, అంత డెప్త్ నాలెడ్జ్ ఉన్నారు ఇక్కడ ఫార్మర్స్. సో నిజంగా విశ్వనాథ్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఈ విషయంలో. అటు నాలెడ్జ్ పరంగా రైతులతో సఖ్యత పెంచుకోవడంలో, రైతులతో జాగ్రత్తగా మెలగడంలో, అనురాగం ఆప్యాయత కురిపిస్తే రైతులు ఏం అక్కర్లేదు. ఆయన వచ్చిన సమస్య మర్చిపోతారు. దాన్ని నాకు కూర్చోండి అంటే ఆ ఎక్స్టెన్షన్ మెథడ్స్ అన్ని కూడా పుష్కలంగా వారి దగ్గర ఉన్నాయి. అలాంటి శిక్షణే తన కింద పనిచేసే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా వారు ఇచ్చారు. సో ఇంత మంచి అసిస్టెంట్ డైరెక్టర్ను ఆ డిపార్ట్మెంట్ మరి దూరం చేసుకున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నేను జేడీగా ఉన్న ఈ 10 నెలల్లో 3 సార్లు వాళ్ళ ఏరియాకి నేను ఆ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. చాలా చక్కటి ప్లానింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అరే జాయింట్ డైరెక్టర్ గా వస్తున్నట్టు ఏం చేయాలి, ఏం చూపించాలి, ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలి, పొలాలు ఏం చూపించాలి, రైతులతో ఇంటరాక్షన్ ఏంటి, రైతు భరోసా ఎక్కడ, పక్కా ప్లాన్ ఉంటుంది. అంతే అక్కడ పక్కా ప్లాన్.
సో ఇటువంటి ఆఫీసర్లు దొరకడం చాలా అరుదు వ్యవసాయ శాఖకి. దాదాపుగా వస్తున్న ఈ కొత్త కొత్త పథకాలు జాగ్రత్తగా అర్థం చేసుకొని వాటిని అమలు చేయడానికి తగిన సామర్థ్యం ఉన్న వ్యక్తిగా నేను మనస్ఫూర్తిగా చాలా మంది శేష జీవితం అంటున్నారు. శేషం అంటే మిగిలిపోయింది. ఇక్కడ చాలా మంది సోదరి మనులు ఉన్నారు. చీడలో ఏదైనా ధాన్యం వేసం చెరుగుతూ ఉంటే మిగిలిపోయిందని శేషం అంటారు. చెరిగి కింద పడింది శుభ్రంగా ఉంటుందా, చీడలో మిగిలిపోయింది శుభ్రంగా ఉంటుందా? చీడలో మిగిలిపోయింది చిన్న చిన్న ముక్కలు అని ఏమి కొంచెం దాదాపు పనికిరా ఉంటుంది. కాబట్టి ఐ కాంట్ సే శేష జీవితం, ఇట్స్ ఎ న్యూ లైఫ్. ఏ బంధాలు కూడా లొంగిపోని ఒక కొత్త జీవితం. తనంతా తాను స్వతంత్రంగా తన సమయాన్ని తాను పాలించుకోగలిగిన మంచి సమయం. తనను ఎవరు నిర్దేశించలేని సమయం. తనను ఎవరు నువ్వు అక్కడికి వెళ్ళాయా, ఈ పని చేయి, టెలికాన్ఫరెన్స్ అది ఇది అని తనని శాసించలేని సమయంలోకి ఈ రోజు నుంచి విశ్వనాథ్ రెడ్డి గారు అడుగు పెడుతున్నారు. తన మనస్సులో ఈ రోజు నుంచి రేకెత్తబోయే కొత్త కొత్త ఆలోచనలను తను నిజంలోకి తీసుకురావడానికి, ఆ ఆలోచనలను ప్రాక్టికల్ గా పెట్టి చూపించడానికి పూర్తి సమయం 24 గంటల సమయము తనకు స్వాతంత్రం ఉంది. కాబట్టి ఐ కెన్ కాల్ ఇట్ ఎ న్యూ లైఫ్, నాట్ శేష జీవితం. ఈ కొత్త జీవితంలో మరి ఆయన సతీమణి, వారి పిల్లలు, మరి వారికి ఉన్న యాక్టివిటీస్, కొత్తగా ఏదైనా పొలం సాగు చేయాలని వారి ఉద్దేశాలు, లేదా ఎప్పుడైనా తీరిక ఉన్నప్పుడు రైతు సోదరులతో కలిసి తన అనుభవాలు పంచుకునే విషయం కానీ పూర్తి తనకు స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఈ నూతన జీవితంలో, ఈ కొత్త జీవితంలో అడుగు పెట్టబోయే వారికి నూతన శుభాకాంక్షలు అందజేస్తూ ఈ మిగిలి ఉన్న న్యూ లైఫ్ వారు పూర్తి ఆనంద సౌఖ్య సంతోషాలతో సంపూర్ణమైన ఆరోగ్యంతో వారి మనవలు మనవరాలు పిల్లలతో సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకే అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ వాళ్ళ తమ్ముడు కూతురు శ్రీవేద గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మేడం లేదా? మా పెద్దనాన్నకి రిటైర్మెంట్ ఫంక్షన్ చేసిన పెద్దలకి, అధికారులకి, బంధువులందరికీ నా నమస్కారాలు. ఆయనని పెద్దనాన్నగారు అని పిలుస్తున్నాను, కానీ అది చిన్నతనం నుండి అలా అలవాటుతుంది. కాకపోతే ఒక తండ్రి ఒక కూతురి విషయంలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారో అంతకంటే ఎక్కువ ఆయన నాకు ఇచ్చారు నా లైఫ్ లో. నా 10 years లో మా నాన్న లాస్ అయ్యాను. ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు మా నాన్నమ్మకి, పిల్లలు జాగ్రత్తమ్మా అన్నకి చెప్పు. ఆ చిన్న మెసేజ్ కి ఇంత మీనింగ్ఫుల్ ఇచ్చారంటే అందుకు నేను ఆయనకి ఏం చేసినా అది సరిపోదు. నా ఆ రుణాన్ని నేను ఎలా తీసుకోగలుగుతానన్నది కూడా నాకేం తెలియట్లేదు. అంత మీనింగ్ఫుల్ ఇచ్చారు నా లైఫ్ కి. ఎలా అంటే నేను 10th క్లాస్ లో, అంటే అది నాకేమో అది అంత పెద్ద గొప్పదో తెలియదు, కానీ 600కి 502 మార్క్స్ వస్తే ఒక స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చి అంటే ఇంట్లో ఫ్యామిలీలో సెలబ్రేట్ చేశారు. అంటే ఒక ఫాదర్ ఉంటే ఫ్యామిలీలో ఒక అచీవ్మెంట్ ఉంటే ఎలా సెలబ్రేట్ చేస్తారో అది చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఇన్ మై లైఫ్. ఇంటర్ సో అక్కడ 10th లో అలా మంచిగా సపోర్ట్ ఇచ్చారు. అండ్ 10th ఎగ్జామ్స్ రాసే బిఫోర్ ఒక 1 month బిఫోర్ అనంతపూర్లో పెద్దనాన్న స్టే చేస్తారు. నేను ఇక్కడ ఊయల్వాడ్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదివాను. అక్కడ నుంచి నాకు బస్ లో ఒక క్వశ్చన్ బ్యాంక్ పంపించారు. అంటే ఎంకరేజ్మెంట్ ఏ లెవెల్లో ఉంది చూడండి. ఆ బుక్ బ్యాంక్ పంపించారు, అంటే ఇది నాకు యూస్ఫుల్ అవుతుంది, ప్రిపేర్ అవ్వాలి, ఆ ఎంకరేజ్మెంట్ అలా ఇచ్చారు 10th క్లాస్. అండ్ ఇంటర్కి వచ్చేసరికి మీడియం చేంజ్ అయ్యాను ఫ్రమ్ తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం. అక్కడ కూడా నాకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లో సపోర్ట్ ఇచ్చేవారు. అంటే ఇలా ప్రిపేర్ అవ్వాలి అంటే చెప్పడం, అంటే సబ్జెక్టు విషయాలు కాదు, కానీ అంటే మీడియం చేంజ్ అయితే ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తాము, ఎలా రికవర్ అవ్వాలి అవన్నీ చెప్పేవారు. అండ్ అక్కడ కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకున్నాను. ఇంకా కొంచెం మార్క్స్ వస్తే ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది అనేసి నాకు తెలియకుండానే పెద్దని ఏ సబ్జెక్ట్స్ మార్క్స్ తక్కువ వచ్చాయో వాటికి ఫీ పే చేసేసారు అండ్ ట్యూషన్ కూడా మాట్లాడేశారు. అంటే అంత ఎంకరేజ్మెంట్ ఇంకా
కావాలి, ఇంకా ఇంప్రూవ్మెంట్, ఆ వేలో నన్ను ఎంకరేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ బీటెక్ వెళ్ళాను, బీటెక్ కంప్లీట్ చేశాను, అయిపోయింది. ఆ కంప్లీట్ అయిన తర్వాత ఇంకేదో నా బాధ్యత ఇక్కడికి అయిపోయింది, మ్యారేజ్ చేస్తే ఒక మంచి వాళ్ళు చూసి అయిపోతుంది అని అలా ఆలోచించలేదు. బెంగళూరుకి జాబ్ సెర్చింగ్కి పంపించారు. ఆ పంపించే టైంలో కూడా ఈ వస్తువు పెట్టుకెళ్ళు, గ్లాస్ పెట్టుకెళ్ళు, హాస్టల్లో ప్లేట్ ఉంది అంటే ఈయన అంటే ఒక తండ్రి కూతుర్ని పంపిస్తే ఎంత కేరింగ్ తోని ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ లో ఉంటుందో అంత బాధ్యత ప్రతిదీ నాకు ఉండింది అన్నట్లు. అలా మంచి ఎంకరేజ్ చేశారు. నా బీటెక్ అయిపోయింది, 1 year సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. తర్వాత మ్యారేజ్ కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇచ్చి చేశారు. అంటే తండ్రి చేసే బాధ్యత కన్నా ఎక్కువగానే నిర్వహించారు. ఆ అక్క వాళ్ళని ఎంత బాధ్యతలు చూసుకున్నారో అంత సమానంగానే దానికన్నా అంతకన్నా ఎక్కువ చూసుకున్నారు నన్ను. అండ్ ఇప్పుడు మా పెద్దల దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే వర్క్ డెడికేషన్. ఏ వర్క్ చేసినా మనం సిన్సియర్ గా వర్క్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే డెడికేటెడ్ గా వర్క్ చేయాలి. సో వర్క్ కి మనం ఏదో చేసామా వదిలేసామా అని కాదు, ఆ వర్క్ ని ప్రాపర్ గా కంప్లీట్ చేయాలి. వర్క్ డెడికేషన్ అనేది నేర్చుకున్నాను. ఇంకోటి మా పెద్దలు ఎప్పుడు అనేవాళ్ళు, మనం ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి ఏ ఫార్మర్ కి అన్యాయం జరగదు, అందరికీ మంచి జరగాలి అనే ఉద్దేశంతోనే ఆయన ఈ ఉద్యోగాన్ని ఇంతవరకు చాలా మంచిగా బాధ్యతగా నిర్వహించారు. అండ్ నేను ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తున్నాను. బట్ నన్ను ఈ స్థాయికి ఎంకరేజ్ చేశారంటే అది చాలా గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను. ఏదో ఒక రిమోట్ విలేజ్ లో చదివి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో అదర్ స్టేట్ లో లెక్చర్ గా వర్క్ చేస్తున్నానంటే ఆయన ప్రోత్సాహం ఉండడం వల్ల నేను ఈ స్థాయికి ఎదగలిగాను. ఓకే, నేను చదివాను, బట్ ఆ ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి కదా. సమ్ టైమ్స్ ఆ ఎంకరేజ్మెంట్ కూడా హ్యాపీనెస్ ఇస్తుంది. వితౌట్ ఎంకరేజ్మెంట్ ఎంత అచీవ్ చేసినా అంత హ్యాపీనెస్ అనిపించదు. నా అచీవ్మెంట్ ఎవరు సంతోషపడుతున్నారు, ఎవరు లేదు కదా, ఎందుకు ఇది నా నెగిటివ్ ఫీలింగ్ రాలేదు. అంటే నేను మార్క్స్ మంచిగా తెచ్చుకుంటే మా పెద్ద మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు, అలా అనిపించింది నాకు అంతా. ఈచ్ అండ్ ఎవ్రీ టైం అంటే చాలా ఎక్కువ చెప్పొచ్చు, కానీ నా లైఫ్ లో ఒక ఇంతవరకే చెప్పదలుచుకున్నా. మా పెద్ద చాలా మంచివారు. మా పెద్దమ్మ విషయానికి వస్తే మా పెద్దమ్మ కూడా ఏ రోజు తీసుకొని ఫీల్ అవ్వలేదు నేను చేసి పెడుతున్నా ఇది చేస్తున్నా. ఇద్దరు నా స్టడీస్ కి ఎంకరేజ్ చేసేవారు. ఏ రోజు ఏ పని చెప్పి నువ్వు ఇది చేయాలా అని కాదు, ఎప్పుడు చదువుకోవాలి 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 అంటే ఇట్లా ఎంకరేజ్ చేసేవాళ్ళు మంచిగా. సో ఆ ప్రోత్సాహం నాకు ఇద్దరు నుంచి ఉండేది, పెద్దమ్మ పెద్ద ఇద్దరు అందించారు నాకు. అలా చాలా హెల్ప్ చేశారు నా లైఫ్ లో. అండ్ నెక్స్ట్ రిటైర్మెంట్ తర్వాత వచ్చే లైఫ్ మా పెద్దన్న గారికి ఆయురారోగ్యాలు, పెద్దమ్మకి ఇద్దరికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.